ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర ప్రెసిడెంట్ షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ నందు ప్లాస్టిక్ సంచిలో వద్దు గుడ్డ సంచిలో ముద్దు అనే కార్యక్రమం మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ సాయిబాబా గుడి వద్ద వచ్చే జనాలకు గుడ్డ సంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర కమిషనర్ వైయూయో ఆనంద్, కుసుమకుమారి, కృష్ణమూర్తి, సెక్రటరీ సాయిలక్ష్మి, ట్రెజరర్ అనురాధ, నలిని, భారతి, శ్రీరంజని, సాయిలక్ష్మి, లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర సభ్యులు పాల్గొని ఒక కాటన్ బ్యాగ్ వాడదాం, 1000 ప్లాస్టిక్ కవర్లు ఆపుతాం అనే నినాదాలు చేస్తూ వచ్చే ప్రజలకు గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం నగర కమిషనర్ వైయూయో ఆనంద్ మరియు ప్రెసిడెంట్ షేక్ పర్వీన్ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. నెల్లూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎప్పుడో ప్లాన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఇంకా కొంతమంది ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన దాన్ని ఇళ్లలో వాడిన తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వచ్చేటువంటి ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, అవి అన్సైంటిఫిక్ వేలో ట్రైన్స్ లోను రోడ్ల మీద వేయడం వల్ల ఆ డ్రైన్స్ లోకి వెళ్లి డ్రైన్స్ అన్ని క్లాగ్ అవడము, ఆ క్లాగ్ అవడం వల్ల డ్రైన్స్ ఉన్నటువంటి మురికిని రోడ్ల మీదకి రావడము, అదేవిధంగా వాటర్ స్టాగ్నేట్ కావడం జరుగుతూ ఉంది. దానివల్ల దోమల ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంది. అదేవిధంగా రోడ్ల మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ ని ఈ పశువులు వేయడం వల్ల పశువులు కూడా అనారోగ్య బారిన పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకూడదు. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నివారించాలని చెప్పి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ కూడా తీర్మానం తీసుకొని ఆ తీర్మానం ప్రకారం ఎవరైతే వాటిని వాడుతున్నా వారికి పెనాల్టీలు కూడా విధించడం జరుగుతూ ఉంది. అందుకు ప్రత్యామ్నాయంగా అనేక ఎన్జిఓలు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర అనే ఎన్జిఓ ముందుకు వచ్చి ఈ ప్లాస్టిక్ సంచులకి ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. వారిని నేను అభినందిస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర ప్రెసిడెంట్ పర్వీన్ గారు, సెక్రటరీ సాయిలక్ష్మి గారు, ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ, అదేవిధంగా అనురాధ గారు, అదేవిధంగా నెల్లూరులో జూట్ బ్యాగ్స్ కి, క్లాత్ బ్యాగ్స్ కి ఎప్పటి నుంచో ఎంతో కృషి చేస్తూ ఇప్పటికి కొన్ని వేల లక్షల బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కుసుమ గారు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి మహిళలు మరియు ఎన్జిఓలు, అదేవిధంగా విద్యావేత్తలు, ప్రముఖులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన ఒక సమరాన్ని పూరించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, అందరూ ప్రత్యామ్నాయమైనటువంటి జూట్ బ్యాగ్లు, క్లాత్ బ్యాగ్లు, పేపర్ బ్యాగ్స్ వాడాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇది మేము పర్మనెంట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాము. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్ల వల్ల భూమికి ఎంతో అపాయం ఉంది. దాన్ని కొంచెమైనా తగ్గిద్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు కాటన్ బ్యాగ్స్ అందరికి పంచుతున్నాము. ఫస్ట్ ప్రోగ్రామ్ ఈరోజు కమిషనర్ గారు వచ్చారు. సార్ ఎంత బిజీ అయినా కూడా మా ఆహ్వాన్ని మన్నించి ఈరోజు సార్ వచ్చినందుకు సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంత చిన్న చిన్న బ్యాగ్స్, ఎందుకంటే ప్రతి మహిళలు ఎవరన్నా మన హ్యాండ్ బ్యాగులు పెట్టుకుపోయామనుకో ఈజీగా మనం ఏదైనా పండ్లు కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా, పూలు కొనాలన్నా హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసి సింపుల్ గా వేసుకెళ్ళిపోవచ్చు. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ అవాయిడ్ చేసినట్టుంది. అందుకని మేము ఈసారి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చిన్న బ్యాగ్ లేపించాము. నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రాము మాకు ప్రతి నెల ఉంటుందండి. ఒక్కొక్క ఏరియా, ఫిష్ మార్కెట్ అని, అపార్ట్మెంట్స్ అని, దేవాలయాలని, ఎక్కడైనా ఈ సంవత్సరం అంతా మేము ఈ బ్యాగుల మీద ప్లాస్టిక్ బ్యాగ్ మీద సమరం చేద్దాం అనుకుంటున్నాను. నాకు సహాయ సహకారాలు అందించిన మన లయన్స్ క్లబ్ మెంబర్స్ కి, నా ఫ్రెండ్స్ కు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.